హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే ఈజీ అండ్ క్విక్ రెసిపీ టమోటా కర్రీ అనమాట. ఈ టమోటా కర్రీ వచ్చేసి రైస్లోకి చాలా బాగుంటుంది అండ్ రోటీలోకి చాలా బాగుంటుంది. ఒక 3 ఆనియన్స్, మనం తగినట్టు పచ్చిమిర్చి, ఒక 6 to 8 టమాటోస్. నేను చాలా టమోటాసే తీసుకున్నా, ఎందుకంటే 5 మెంబర్స్కి కావాలి కాబట్టి నేను తీసుకున్నా. మీరు ఎంతమందికి ఎన్ని యూస్ అయితే అన్ని తీసుకోండి. అండ్ ఒక కడాయి తీసుకొని దాంట్లోకి ఆయిల్, తర్వాత జీలకర్ర, శనగబ్యాళ్ళు, ఆవాలు ఇలా పోపు కాల్చినట్టు వేసుకొని ఆనియన్, చిల్లీ ఫస్ట్ మగ్గించాలి బాగా. అంటే బాగా ఫ్రై అయ్యేదాకా కొద్దిసేపు క్లోజ్ చేసి పెట్టేద్దాం. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయిన తర్వాత మనం కట్ చేసుకోవాలి టమోటాస్, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయినాయి కాబట్టి టమోటాస్ వేసి బాగా మిక్స్ చేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ ఆ తాలింపులో అంతా పట్టుకోవాలి కాబట్టి బాగా కలిపేసి కొద్దిసేపు ఒక 10 minutes అలా క్లోజ్ చేసి పెట్టాలి. ఇందులో టమాటోస్ మనకి పచ్చి స్మెల్ వస్తుంది అనమాట. అది వెళ్ళేదాకా మనం బాగా మగ్గనియాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అది ఎలా తెలుస్తుంది మనకి టమోటా బాగా మగ్గింది అయిపోయింది అన్నప్పుడు? మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది, గ్రేవీ అంతా బాగా ఇలా పట్టేసి ఆయిల్ ఒకటి పైకి వస్తుంది. అప్పుడు టమాటో ఇంకా అయిపోయింది అని మనకు తెలుస్తుంది అనమాట. ఇలా 10 minutes నేను క్లోజ్ చేసేసి ఇంకా వేరే పని ఏమైనా ఉంటే చూసుకోవచ్చు. అది 10 minutes తర్వాత నాకు ఎలా ఉందో చూపిస్తా. ఇలా బాగా మగ్గిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, ఇప్పుడు దాంట్లోకి పసుపు, కారం పొడి, ధనియాల పొడి, సాల్ట్, ఇవే జస్ట్, నేను ఇంకేం యాడ్ చేయను. అండ్ మీకు ఐడియా ఉంటే ఎంతెంత క్వాంటిటీ వేయాలని అంత వేసుకోండి. మేము లైట్గానే సాల్ట్, కారం తింటాం కాబట్టి కొంచెం కొంచెమే వేసాను. ఇప్పుడు ఇదంతా వేసిన తర్వాత కొద్దిసేపు మళ్ళీ ఒక 3 to 5 minutes మళ్ళీ క్లోజ్ చేసి పెట్టాలి, ఎందుకంటే అది మళ్ళీ అంతా కలవాలి కదా, అవన్నీ కారం పొడి మనం వేసాం కాబట్టి అంతా మిక్స్ అయ్యే వరకు కొద్దిసేపు కలిపి పెట్టేస్తే ఇంకా టమాటో కర్రీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది రోటీస్లోకి. ఏమంటే టమాటో రెడ్గా ఉన్నాయి ఇవి, సో కొంచెం స్వీట్ అనేది వచ్చింది. చూడండి, చాలా బాగుంది టేస్ట్. ఓకే గాయ్స్, నెక్స్ట్ వ్లాగ్ మళ్ళీ ఇంకొక రెసిపీతో వస్తాను. థ్యాంక్ యూ.